హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేనైతే స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనకి సడన్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ రెసిపీ అయితే ఒక 10 to 15 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను స్టవ్ పైన ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గిన్నెలో పాల పౌడర్ తీసుకున్నాను, 1 కప్పు. ఇప్పుడు వేడి నీళ్ళలో ఈ పాల పౌడర్ని మిక్స్ చేసుకుంటున్నాను, ఉండలేవి లేకుండా. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి క్వాంటిటీకి చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటిని అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. నేనైతే దీనికోసం ఈ ఆరెంజ్ కలర్లో వస్తాయి సేమియా, వీటిని అయితే తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటితో. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని అందులో 1 స్పూన్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం సేమియా అయితే వేయించుకుంటున్నాను నేను. ఇక్కడ గీ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో అయితే సేమియా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మాడనివ్వకోకుండా సేమియా అయితే మెల్లగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా నైస్గా. ఇప్పుడు ఇక్కడ పాలైతే మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ పైన ఇవి స్లో ఫ్లేమ్లో అయితే వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత నేను ఈ కప్పుతో 3 కప్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నాను. అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని సేమియా చేసుకున్నాం కదా, దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవేవి ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీరైతే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదాం అండ్ కిస్మిస్ మాత్రమే ఉన్నాయి, వాటిని మాత్రమే వేయించుకున్నాను. ఇక్కడ నేను స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏలక్కి పౌడర్ లేకపోతే నేను ఇలా అయితే బండ పైన 1 స్పూన్ చక్కెర వేసుకొని అందులో యాలక్కీలు వేసి ఇలా చపాతీ కర్రతో అయితే ఇలా పౌడర్లో చేసుకుంటాను. తక్కువ క్వాంటిటీలో అయితే మిక్సీలో వేయడం కుదరదు కాబట్టి నేనైతే ఇలా చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ పాలలోకి యాలక్కి పౌడర్ వేసుకొని అలాగే వేయించుకున్న సేమియా కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రమే టైం పడుతుంది ఇవి ఉడకడానికి. చాలా నైస్గా ఉంటాయి కాబట్టి త్వరగా ఉడుకుతాయి సేమియా అయితే. ఇప్పుడు మనం సేమియా ఉడికిన తర్వాత ఒక్కసారి షుగర్ చెక్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.